అందరికీ నమస్కారం. బంగారు రాజా అనిల్, నేను ముందేం మాట్లాడలా, బంగారు రాజు మాత్రమే అన్నా. పొద్దున్నే ఏందమ్మా ఇది? ఉదయాన్నే టీవీ పెట్టి మా నగర ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడని చూస్తే బొచ్చు పీకడం బొక్క. మళ్ళా ఇంకేం మాట్లాడతారంటే మళ్ళా అదే బొచ్చు పీకడం బొక్క. మన భాషకి నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. నెల్లూరులో ఒక ఆయన ఉంటాడంట, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడంట. నోటి మంత్రి అంట కదా, నీటి మంత్రి కాదంట కదా అని చెప్పి గతంలో పేరుండేది. ఆ నీటి మంత్రి పదవి పోయినా కూడా నోరు మారలేదు, అదే పద్ధతిలో ఉంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పదవిలో మాట్లాడకూడదు నాన్న. ఇకపోతే కపాటిపాలెంలో 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మీరు ఒక అడుగు అభివృద్ధి కూడా సాధించలేదు. పైపెచ్చి ఈరోజు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి టెండర్లు పిలుస్తారంట. కార్పొరేషన్ లిమిట్లో టెండర్లు పిలిస్తే తీసుకోవడానికి ఎవరు రారు, ఎందుకంటే కార్పొరేషన్లో డబ్బులు లేవు. అందువల్ల మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని అడిగే జనసేన పార్టీ తరఫున సూటి ప్రశ్నలు ఏంట్రా అంటే, పోలవరం ఎప్పుడంటే అదేదో డేట్ ప్రకటించారు, అదేదో ఉంది, మళ్ళీ పెద్దగా చెప్పారు కానీ మాకు గుర్తులేవు, ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనం మాట్లాడుకోవలేదు. ఋషికొండలో అంతలా కొండ సహజ సిద్ధమైన వనరులు దోపిడీకి గురి అవుతున్నది. అక్కడ ఏం చేస్తున్నారా? ఈ దోపిడీ అంతా రెవెన్యూ ఎక్కడ పోయిందిరా? ఇది కొట్టడానికి హక్కు లేదురా అంటే మీ ఆనిముత్యం ఎవరో వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లో పెట్టాడు. అక్కడ సచివాలయం ప్లాన్ చేస్తున్నాడు మా జగనన్న అని. ఎందుకు పెట్టాడో ఎందుకు తీసాడో తెలియలేదు. మా జగనన్న తిట్టినట్టున్నాడు. రాజధాని ఏదో మనం ఇంకా నిర్ణయించుకోలేదురా, సచివాలయం అక్కడనే ఎట్లా అడ్రస్ చేస్తావా అని తిట్టినట్టున్నారు. కాబట్టి మనం సాధించబోయేది ఏమీ లేదు. మీ అభివృద్ధిని నమ్మాలంటే ముందు మీరు నగరంలో పోటీ చేయగలరా?